నేడు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఉదయం 10:30 బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,303 పాఠశాలలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 1.2 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యమే లక్ష్యంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పోస్టర్ను విడుదల చేయనున్నారు. రైట్, ఇక నేడు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఉదయం 10:30 బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,303 పాఠశాలలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 1.2 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యమే లక్ష్యంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పోస్టర్ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ రోజు చంద్రబాబు లోకేష్ సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఏదైతే చదువుల్లో నాణ్యత పెంపొందేలా విద్యార్థుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అయితే తొలిసారిగా తల్లిదండ్రులకు టీచర్లకు సమావేశం నిర్వహణకైతే శ్రీకారం చుట్టింది. మొత్తంగా అయితే గతంలో గతం నుంచి కూడా చూసుకుంటే ప్రైవేటు స్కూల్లోనే ఈ యొక్క విధానం ఉంటుంది. ఏదైతే పిల్లల చదువుల దృష్ట్యా తల్లిదండ్రులకి మీటింగ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూల్లో తల్లిదండ్రులకు వివరించే పరిస్థితి అయితే ఉండేది. అయితే అదే విధానాన్ని ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా తీసుకొచ్చే పరిస్థితి అయితే శ్రీకారం చుట్టారు. అయితే బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ముఖ్య అతిథిగా ఆయన తనయుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి హోదాలో అయితే హాజరవుతున్నారు. అయితే గుంటూరు, పల్నాడు, బాపట్ల 3 జిల్లాల పరిధిలో సంబంధించి 3,750 పాఠశాలలో ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని చర్యలు అయితే తీసుకుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యలో నాణ్యత పెంపునకు అలాగే ప్రాధాన్యం ఇవ్వాలని తమ విధానాలు అయితే అవలంబించి ఆదేశించారు. అయితే పిల్లల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, పిల్లలు ఎలా తీర్చిదిద్దుతున్నారో సగటు తల్లిదండ్రులకు తెలియాలి అనేది ఈ ఉద్దేశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అప్పుడే ఉపాధ్యాయులపై వారికి మంచి అభిప్రాయం కలుగుతుంది. పేరెంట్స్ అలాగే టీచర్స్ మీటింగ్ లో పిల్లల అభ్యసన అలాగే సామర్థ్యాలు, వారి బలాలు బలహీనతలు చెప్తారు అనేది ఈ యొక్క ఉద్దేశంగా అయితే తెలుస్తుంది. అయితే పిల్లల్లో ఉన్న లోపాలు ఏమిటి తల్లిదండ్రులకు తెలుస్తుంది అనేది కూడా దీనికి సంబంధించిన ఈ యొక్క మీటింగ్ ఉద్దేశంగా అయితే చెప్పవచ్చు. అయితే వాటిని అధిగమించడానికి సమావేశాలు దోహదపడతాయి. అలాగే పేరెంట్స్ టీచర్స్ మధ్య సమన్వయం సమావేశాలు ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి జరపాలనేది ప్రభుత్వ యోచనగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చదువు, క్రీడలు అలాగే కెరీర్ గైడెన్స్ అలాగే డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలపై తల్లిదండ్రులు అప్రమత్తం చేయటం వంటివి సమావేశంలో తెలియజేస్తారు. ఇంట్లో కన్నా ఎక్కువ సమయం పిల్లలు పాఠశాలలో గడుపుతుంటారు. అందువల్ల పిల్లల మనస్తత్వం గురించి అయితే టీచర్లకు బాగా తెలుస్తుంది కనుక తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు బడికి ఎగనామం పెడుతున్నారు. ఏదైనా సబ్జెక్ట్ లో వెనకబడుతున్న ఈ విషయాలకు మొత్తంగా టీచర్లకే తెలుస్తుంది. అందువల్ల వారితో తల్లిదండ్రులు సహకార అంశాల్లో కలిసి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు జరిగితే మొత్తంగా పిల్లల చదువులో కానీ ఇంకా వేరే కార్యక్రమాలకు ఏదైతే ప్రస్తుతం గత ప్రభుత్వంలో చూసుకుంటే డ్రగ్స్ పిల్లల వద్దకు కూడా వెళ్ళిన పరిస్థితి నేపథ్యం అలాంటివి కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అనే వినూత్న కార్యక్రమం కూడా ఒకటి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి బ్రోచర్లు కూడా ఆవిష్కరించే పరిస్థితి అయితే ఈ రోజు ఉంది. అయితే మొత్తంగా ఈ విద్యాశాఖకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. సునీత. రైట్ నాగేశ్వర.